పూర్వకాలంలో శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యలో రాజ్యపాలన చేస్తున్న రోజులు. ఒకరోజు సీతాదేవి పూజ అనంతరం తన మాంగల్యానికి ప్రతీకగా సింధూరం ధరించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీహనుమంతుడు ఆ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించాడు. హనుమంతుడు వినయంగా సీతమ్మను అడిగాడు, అమ్మా, మీరు నుదుట పెట్టుకునే ఈ ఎర్రని పదార్థమేమిటి? సీతాదేవి చిరునవ్వుతో ఇలా చెప్పింది, ఇది సింధూరం. దీన్ని ధరిస్తే నా భర్త శ్రీరామునికి ఆయుష్షు, శక్తి, విజయం పెరుగుతాయి. ఇది సౌభాగ్యానికి చిహ్నం. ఈ మాటలు వినగానే హనుమంతుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. రాముడికి మేలు చేస్తుందా? ఆయన ఆయుష్షు పెరుగుతుందా అని ఆలోచించిన హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. సీతాదేవి వెళ్లిన తర్వాత హనుమంతుడు వెంటనే పూర్తి శరీరమంతా సింధూరం పూసుకున్నాడు. ముఖం నుంచి తోక వరకు, తల నుంచి పాదాల వరకు ఎర్రగా మెరిసిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీరాముడు ఆశ్చర్యపోయి అడిగాడు, హనుమా, ఇదేమిటి? నీవిలా ఎందుకు సింధూరం పూసుకున్నావు? హనుమంతుడు అమాయకంగా ఇలా అన్నాడు, ప్రభూ, అమ్మ సీత చెప్పింది, సింధూరం ధరిస్తే మీ ఆయుష్షు పెరుగుతుందని. ఒక్క నుదిటితో మీకు మేలు వస్తే నా శరీరం మొత్తం పూసుకుంటే మీకు అపార శక్తి, దీర్ఘాయువు వస్తుందని అనుకున్నాను. ఈ మాటలు విన్న శ్రీరాముడి కన్నుల్లో ఆనందాశ్రువులు మెరిశాయి. ఆయన హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుని ఇలా అన్నాడు, హనుమా, నీవే నిజమైన భక్తికి ప్రతిరూపం. నీ భక్తి వల్లే నీవు చిరంజీవివి అయ్యావు. అప్పటినుంచే శ్రీరాముడు హనుమంతుడికి ఒక వరమిచ్చాడు. నీవు ఎక్కడ సింధూరంతో పూజించబడతావో అక్కడ భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయి. అందుకే నేటికి హనుమాన్ మందిరాలలో సింధూరం అర్పిస్తారు. భక్తులు సింధూరం రాసి ముక్కులు చెల్లిస్తారు. సింధూరమంటే బలం, రక్షణ, భక్తి అనే భావన ఏర్పడింది. సింధూరం యొక్క ఆధ్యాత్మిక అర్థం: ఎరుపు రంగు అంటే శక్తి మరియు త్యాగం. హనుమంతుడి సింధూరం అంటే రామభక్తి పరాకాష్ఠ. సింధూరం అర్పణ అంటే అహంకార త్యాగం. కలియుగంలో భక్తులు ఇలా నమ్ముతారు: శనిదోష నివారణకు, భయం, అడ్డంకులు తొలగించడానికి, బలం, ధైర్యం పొందడానికి హనుమంతుడికి సింధూరం అర్పిస్తారు. హనుమంతుడి సింధూరం కథ మనకు చెబుతోంది, నిస్వార్థమైన భక్తి ఉంటే చిన్న కార్యమే మహాఫలితాన్నిస్తుంది. అందుకే భక్తులు గర్వంగా అంటారు, సింధూరం పూసిన హనుమాన్ కలియుగ రక్షకుడు.